ఇక్కడ ఏఎంసీ ప్రమాణ స్వీకారంతో పాటు మన నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్ష కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్సీకి మహిళకి అందులో ముఖ్యంగా మా నియోజకవర్గ ఆడపడుచుకి ఇక్కడ ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా అభివృద్ధిని సంక్షేమానికి ముందు తీసుకెళ్తా ఉన్నారు. మీకు ముందుగా చెప్పింది గత ప్రభుత్వంలో కందుకూరు తీసుకొని నెల్లూరులో కలిపితే కందుకూరు ప్రజలందరూ కూడా మేము ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఉన్నది కోరుకుంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం కందుకూరును తీసుకొచ్చి ప్రకాశం జిల్లా కలపడం జరిగింది. ఆ రోజు మీకు అందరికి గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చే రామాయపట్నంలో ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేస్తే ఆ పరిశ్రమ తరివేసింది గత పాలకులు. ఆ రోజు పోర్టుకి శంకుస్థాపన చేశాం, ఈరోజు పోర్టు పూర్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి మనకి రామాయపట్నంలో బీపీసీఎల్ పరిశ్రమ కావచ్చు, ఇండోసాల్ పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం మీద మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ శ్రద్ధ ప్రకాశం జిల్లా మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తూ ఉంది. ఇంతేకాకుండా మీ ఇక్కడ మనకి మరిన్ని పరిశ్రమలు కూడా మన కందుకూరు ప్రాంతంలో మన ప్రకాశం జిల్లా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రకాశం జిల్లాలో దొనకొండలో నిన్ననే బీడీఎల్ పరిశ్రమ కావచ్చు, కనిగిరిలో వచ్చేటువంటి మన రిలయన్స్ ఆధ్వర్యంలో బయోగ్యాస్ ప్లాంట్లు కావచ్చు, ఇవాళంటే అన్నిటి కూడా మన ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా తెలుగుదేశం జనసేన బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6 అమల్లో మన ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తా ఉన్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినట్టుగా ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల 1వ తేదీ 4,000 రూపాయల పెన్షన్, 6,000, 10,000, 15,000 ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం లేదు. అది ఒక తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తాం. అదేవిధంగా ఆడపడుచు చెప్తున్నట్టుగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దిగ్విజయంగా కొనసాగిస్తాం, ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు కూడా దివ్యాంగ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు 4 నెలలకు ఒకటి ఉచితంగా ఇస్తామని చెప్పే విధంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. 2019కు ముందు కందుకూరులో అన్నా క్యాంటీన్ ఉంటే తర్వాత వచ్చిన వాళ్ళు పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తే తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించి 5 రూపాయలకే మనం టిఫిన్ కావచ్చు, 5 రూపాయల భోజనం కాబట్టి రాత్రి భోజనం కూడా మనం 5 రూపాయలు ఎక్కడ ఇస్తున్నామంటే ఇది పేదల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కూడా మేము తెలియజేస్తుంది. అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం 7,000, 6,000 ఎక్కడ 20,000 ఇస్తే ఈ సంవత్సరం మళ్ళీ 7,000 రూపాయలు మొన్ననే మన ప్రభుత్వం మీ అందరి అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 13,000 మీ అకౌంట్లో కూడా మనం జమ చేయడం కూడా జరుగుతూ ఉంది. మళ్ళా ఒక వారం రోజుల్లో మీకు అకౌంట్లో జమ చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇంతే ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగాలు ఉపాధి కల్పన కూడా మనం పంపడం ప్రభుత్వం కంకణబద్ధులు అయి ఉంది. పరిశ్రమలు తీసుకొని రావడం ద్వారా 21 లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చి 21 లక్షల ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలియజేసుకుంటూ టీచర్ ఉద్యోగస్తులు 16,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,000 ఇస్తే ఆ టీచర్ ఉద్యోగాలు చేరి 9 నెలల తర్వాత అక్కడ ఏదో ఆగుతారు చెందంటారు. ప్రతి దానికి సమాధానం చేస్తే చివరికి కులాల ప్రస్తావన తీసుకొస్తాడు. కమ్మోళ్ళకే ఎక్కువ వచ్చిందంటారు. తీరా చూస్తే కాపు రెడ్డి తర్వాత కమ్మకు వచ్చింది. అంతకుముందు ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలు ఆడాడు. ఈరోజు రాజధాని మీద మాట్లాడతాడు. రాజధాని వచ్చేసి ఆ రోజు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. తర్వాత విశాఖపట్నం అని చెప్పేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఆ ప్యాలెస్లో ఆయన స్నానం చేయడానికి పెట్టిన తొట్టి ఖరీదు 11,40,000 రూపాయలు. ఆయన బాత్రూమ్కి వెళ్ళేటువంటి కమోడ్ ఖరీదు 5,60,000 రూపాయలు. అలాంటిది పెట్టుకున్న వ్యక్తి విశాఖపట్నం రాజధాని అన్నాడు, 3 ముక్కలు ఆటాడు. ఇప్పుడేమో ఆయన పేర్లో గన్ ఉందని మావి గన్ అంటున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు విజయవాడ రాజధాని అంటున్నాడు. అలాంటి వ్యక్తి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు అధికారం కోసం ఏదేదో రెచ్చగొడతా ఉన్నాడు. రోజుకొక డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడే నాగేశ్వర గారు చెప్పారు, రైతులకు నిజమైనటువంటి మేలు చేసినట్టు ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం అనే విషయం మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ రైతుల కష్టాలు అంటే అక్కడ రైతుల కోసం మన ప్రభుత్వం వెళ్తుంది. ఈరోజు పొగాకు రైతులు మన ప్రాంతంలో ఇబ్బందులు ఉంటాయి.
పొగాకు బోర్డు అధికారి ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ వేదిక మీద మేమందరం కూడా ఆ మీటింగ్కి వెళ్ళాం. మొన్నే పొగాకు బోర్డు అధికారులతోటి వ్యాపారస్తులతోటి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి కష్టకాలంలో రైతులకు అండగా ఉండాలి అని బోర్డు ద్వారా ఒత్తిడి చేసి మనం రేట్ ఇచ్చేదానికోసం మనం రైతుల పక్షాన పోరాడుతూ ఉన్నాం. అంతేకాకుండా రెగ్యులర్గా మీటింగ్లు పెడతాం. మీరందరూ కూడా బోర్డుకి వెళ్ళండి, అక్కడ జరిగేదాన్ని చూసి రిపోర్ట్ చేసుకొని మళ్ళీ కూడా రైతులను అండగా ఉండేదానికోసం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రైతులకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి మన ప్రభుత్వం ముందు ఉంది. ఎప్పుడు పొగాకు రైతులు కష్టాలు ఉన్నా కానీ ఆ రోజు మన ప్రభుత్వం ఆదుకుందన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని వర్గాల సంక్షేమానికి మనం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు ఈరోజు మీ కందుకూరు రోడ్డు సింగరాయకొండ వెళ్ళేటువంటి రోడ్డు ఒకప్పుడున్న రోడ్డు కన్నా ఈరోజు చాలా విస్తృతంగా వెడల్పు చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే మీటింగ్ పెట్టారనుకుంటాం. ఆ మీటింగ్ పెట్టే సందర్భంలో చేసిన విధంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాళ్లపాడు ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిలో నీటి హక్కులు కల్పించి ఆ రోజు 2019 ముందే సోమశిల నుంచి నీళ్లు ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వెలుగొండ నుంచి కూడా రాళ్లపాడుకు నీటి కేటాయింపులు కూడా అప్పట్లోనే కేటాయింపులు జరగడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలియజేసుకుంటూ వచ్చిన పరిశ్రమలు తరిమేశారు. వచ్చే పరిశ్రమలు కూడా ఏదో విధంగా గత వైసీపీ వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఆందోళన కలిగితే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ అర్థం చేసుకున్న పరిస్థితి ఒకటే, ఇక్కడ కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఆదరించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి డైరెక్టర్లందరికీ చైర్మన్కి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.